మూడో ఫ్లోర్ కాదమ్మా, ట్యాంకీ అది. తిన్నావు? టిఫిన్ చేసానువా? ఈడ తెలుసు, ఎంత తెలుసు కదా ఉడికేది. అయినా సరే పక్కన వాళ్ళ ఒపీనియన్ కనుక్కోవాలి. అక్క చూద్దురా. రావాలి, అన్నం ఉడికిపోతుంది. ఆమె వాళ్ళ కొడుకుతో మాట్లాడుతూ ఉంది. చిన్నోడు చిన్న పెట్టండి. చిన్న పెట్టే మాకు మాత్రం రోజుకి ఒకసారి 2 సార్లు చేస్తారు కదా. డబ్బులా వస్తున్నాడమ్మా? నాయన మేము ఇంకా వడ్డీకి లేదు. నాయన వడ్డీ రాలేదా? మా పెన్నమ్మ నీకు కూడా పుండక్కేనా? నాకే పెన్నమ్మ అయితే నీకు కూడా పుండక్క. నేనైతే అక్క అంటాను. అదంతా అయిపోయినాక అబ్బాయికి టానిక్ అంట. అక్క దాంతో గుమ్మరిచ్చింది. ఇంకేముందా? పెట్టి ఆడది చెప్తా. ఇదే పెట్టి మీ దావరాన్ని పోసి ఆ దావరాన్ని పోసి కడిగి నీళ్ళు దీని మీద గుడ్డేదని ఎత్తుకొచ్చిండు అక్క. మిమ్మల్ని లాస్ట్ వచ్చి అక్క నీళ్ళు చూసేద్దామా ఎంత ఉందండి. ఉండయా?
ఎట్టున్నారు ఏదా చేపలు తెచ్చావా? చేపలు చికెన్ ఆడే ఉన్నాయి అదంతా కారుతుంది. ఇది బక్కడా పప్పుల పొడి కొట్టేస్తావా మునగా తాలింపులా? ఏం చేస్తున్నావు అని చూస్తున్నా. ఏం చేస్తున్నాను? భయపడట్లేదు. ఏం చికెన్ చేపలయ్యా? నేనైతే ఓపెన్ చేసి చూద్దాం. నిన్న తెచ్చాడు కదా. ఇప్పుడు మా డబ్బులు నీళ్ళు పోయి అప్పుడు కొలాయి నీళ్ళు అయ్యిపోతాం. వస్తున్నా ఉందమ్మా పని చేస్తుంటే ఒరే అట్టు పెట్టుకోండి రే, అట్టు బయట పెట్టుకొని కడుక్కోండి. మటన్ కూడా తెచ్చావా? ఆడు అది కాదు ఏందిరా అది బ్లడ్డా? అమ్మ అన్ని నీళ్ళు పోసేదానికి నేను చూసుకుంటా. రసం పెట్టలేదు. జీలకర్ర మిక్సీకి వేసేస్తే సరిపోతుందా? జీలకర్ర మిక్సీకి వేసేస్తా ఎంచోపు, మళ్ళీ ఇదంతా రొచ్చు తొక్కుంటా. ఓడేదో పని చేయకు చేస్తుంటే ఉండు అంటున్నావా? దాంట్లో వేసి ఇంకా మొత్తం అయిపోద్ది. ఎడు పెట్టేసిరా ఇప్పుడు మొదలు పెట్టి. ఈ మూల పెట్టమంటావు ఇంట్లో పెట్టమంటావు అన్నమా? రామే నువ్వా? మిక్సీకి వేసేసి కదా దంచుతున్నారా రసానికి అయితే? ఇంకా చాలే చాలు. పిల్లకాయ నీ ఫోన్ ఆడుందా? పిల్లకాయలు కానీ నువ్వు తెచ్చానా? ఫోన్ చేద్దాం అనుకున్నావు కూడా. అది మటను చేస్తారులే. చికెన్ ఆడ చేయండి అంట, మటన్ ఆడ చేయండి అంట, చేపలు వచ్చి పొయ్యి మీద అంట చేయండి. వాడు చెప్తున్నాడు.
మటన్ తాగుద్దంటే తెచ్చాడు మన కడిగేద్దాం కూర నీట్గా కడిగేద్దాం ఆ బకెట్లోని కడిగి కానీ కడిగి కవర్లు వేసుకొని నీళ్ళు ఎత్తి అట్ట పోసేస్తాను. అవి మంచి నీళ్ళే, కాకపోతే కలర్ అట్ట మారే. ఆ ట్యాప్ సరిగ్గా పనిచేయట్లేదు. నువ్వు ఓపెన్ చేస్తా ఉన్నావు, ఆ ట్యాప్ సరిగ్గా పనిచేయట్లేదు మాయ్. నీట్గా కడిగి కవర్లు వేసుకొని ఇంట్లోకి తీసుకోకపోతే పెద్ద పెద్ద ముక్కలు కొట్టినట్టున్నాడా, చిన్న ముక్కలు కదా చెప్పాలోడా. ఓ నాయన, ఇప్పుడు ఏమైంది? చికెన్లో కూడా చిన్న ముక్కలు కొట్టాలంటే ఎవరు వాళ్ళు కాదు, పెద్ద పెద్ద ముక్కలు. ఏం ముక్కలు ఉన్నాయా అది ఇప్పుడా? అదేంది అదే అంటున్నా. కోడలకు నువ్వు అది కూడా చేసుకోలేవు, అది చేసి ఇవ్వు. అవన్నీ ఆమె కాడినాడు తీసుకోక పని, ఒక్కొక్క పని ఒప్పించుకోకుండా 3 డ్యూటీలు 4 డ్యూటీలు ఉన్నాయి ఒక్కొక్కరికి. మళ్ళీ నైజ్గా తెప్పించుకున్నది. చేపలు తెచ్చా మాడికాయ తెచ్చినారా నువ్వా? మాడికాయ తెచ్చినా నువ్వా? అట్లాంటివి ఉన్నాయి. చేపలు ఫిష్ క్లీనింగ్ ఆల్రెడీ బయట తోమిపించేసి ఇంకా జస్ట్ ఊరిని క్లీనింగ్. కాకులు బాగుంది. బ్లడ్ అంటమ్మా. మా ఆయనలో ఉండే నరమాంస భక్షకులు అంటాడు. అదేం చేయాలంట? ఏం చేయాలమ్మా? నీటిదే కదా, దాన్ని తిరగబాత పెట్టుకోవాలి కదా, కూర చేసుకోవాలి కదా. మేము చిన్న పాన్లు తిరగబాత పెట్టుకొని దాంట్లో పోస్తుంది కదా. 3 కేజీలు కదా సరిపోద్దా? పైకి వస్తుంది కాబట్టి చేపలు కింద పెట్టుకునేద్దాం. అది స్టీల్ గిన్నె ఒకటి మా మొక్కలు వేసుకున్నా మీదుద్దా. అదే దేవుని రక్తం ఆ రక్తం ఎట్టకా? అది గెడ్డేసి ఉడకబెడతారు, గుడ్డేసి ఉడకబెడతారు. అమ్మకి తెలుసులే, ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టేటప్పుడు నీట్గా. రసం ఏకపెడుతుందా? ఇక ఒక టమాటాలు లేస్తే గుడి కొడుకు వచ్చింది అడిగి ఉన్నాడు మోకూరికి. దేనికి ఇప్పుడు వెన్నీ తీసుకుంటున్నాను మా దాంట్లో పిసికేసింది కూడా. దాంట్లో పిసికితే బాగుంటుంది. కొత్తిమీర పుదీనా ఆడుంది. ఒకటొకటి సహా చెప్తారండి. టమాటాలు అడిగితే మళ్ళీ కొత్తిమీర పుదీనా నేను దాని పని తెచ్చుకోవండి. ఫ్రిడ్జ్లో కింద దీన్ని లాగితే వెజిటేబుల్ దాంట్లో ఉంది. దాంట్లో అంటే పిసికాక టమాటాలా దాంట్లో పిసికితే బాగుంటుంది. టమాటాలు మిరియాలు వేసింది జీలకర్ర, మిరియాలు, ధనియాలు, కందిపప్పు, ఇచ్చేదా? చలి పుడుతున్నట్టున్నాయి. పిల్లలు చలి పుడుతున్నట్టున్నాయి. మిరపకాయ పైన వేస్తే బాగుంటుంది. దాంట్లో వేస్తే బాగుంటుంది. ఇంకొంత వేస్తుంటేనే కరేపాకు అదెంత ఉంది వాడితే చాలా పై పెట్టుబడి.
చిన్నకాయల్ని అది చేయాలి. పోయిన లేకుండా బాగా కానీ ఆమె అడుగుతుంది మీరు అడుగుతుంది. నేను కింద వెజిటేబుల్ ఉన్నాయా నాకు కూడా ఏం తెలుసమ్మా, నేను ఆవులాగే కదా. ఒకరింట్లో ఒకరు అసలు ఒకరింట్లో ఒక చేయాలంటే కూడా కష్టమే. ఎత్తుక్కుంటా మంట సిమ్లోనే ఉంది. ఎన్ని పిసుకుల తర్వాత ఇవి తిరమాద పెడతారు. మెత్తగా ఇస్తారు అమ్మ ఏది రామా మాడిపో అసలు వలసినట్లే దాన్ని వలల వలపోతే చేతి అట్లా ఇంచేస్తే సరిపోతుందా? 4 కాడలు తీసుకో పని అంతా పని చేయను. అమ్మి లాసే వస్తుంది అనుకునేది, లాసే తీసుకురాలి అమ్మి. ఎందుక ఆయన పట్టుకునేదానికి వీడియో తీసేదానికి. అసలు చాలే చాలునే కూరలు లేకుండా ఎప్పుడంతా ఇప్పుడు తిరగమాతలా దాంట్లో పిసికేస్తే మళ్ళీ కావాల్సిన తీసుకుంటాం. ఇంకేమి ఎక్కడ వాడి దీన్ని తీసి పిసుకుంటాం. కలపండి పోతుంది అమ్మి. అంతే అమ్మి పక్కన వాళ్ళు ఇసుకించుకుంటానే ఉంటుంది. దాంట్లో చేపలు ఒక చేయండి. నుండి ఆగాల నా గిన్నెలు ఏం తీసుకున్నో తెలీదు, నేను ఇక్కడ రసం తీసుకుంటున్నా వీడియో. పెద్ద పని కదా. నలుపు పసుపు అయిపోయింది ఉందా ఇంకా మొన్న ఈ మధ్య నేను పెట్టుకునింది. నేనంటే కూలోళ్ళు ఉంటే ఎక్కువైపోద్ది. పుదీనా వేయరా? వేసినాం, పుదీనా వేసినాం, కొత్తిమీర వేసినాం, కరివేపాకు వేసాం, ఎండుమిరపకాయలు వేసినాం, చింతపండు మెయిన్. చింతపండు నీళ్ళు మెయిన్ అని చెప్పు. సరిపోద్దులే అక్క అట్టే అనుకుంటా, కానీ అది మిగులుతానే ఉంటుంది అన్న ప్రతిసారి. మా నీళ్ళే కదా, చింతపండు నీళ్ళే. పోసి చింతపండు నీళ్ళు అయ్యి మరిగిన పోయి దబరండా వచ్చేటట్టు. ఎవరైనా వస్తే ఆడ చింతపండు వేసింది దాన్ని బట్టి కదా. ఉప్పు ఉప్పు వేయలా, ఉప్పు వేయలా. చింతపండు వేసిన వాళ్ళు ఉప్పు వేయాలా. ఉప్పు అంత డబ్బా పోసుకోండి మరి, పెద్ద డబ్బాకి. రసం పొడి తీసుకెళ్తాయిలా రసం పొడి తేలేదు పర్లేదులే కానీ మీరు గమ్ముకుంటారు అయితే. రాస్తున్నారు కదా తెచ్చింటే పర్లేదులే కానీ బయట వాళ్ళకైతే రసం పొడి బయట వాళ్ళకి 50 మందికి చూడిపోయినా మనగా నేను చప్పగా పెట్టుకుంటాను రసం. గంట తెచ్చుకుంటాను. పేస్ట్ ఉందా కరగలేదు చాలా ముళ్ళమ్మ పుల్లగా ఉండాలమ్మా. మా అమ్మ పుల్లగా ఉంటే అల్లుళ్ళకి పుల్లగా ఉండకూడదు అసలు. రాక మా ఆయన పుల్లంగా చేసి పెడితే నీళ్ళు గాలే మన రసానికి ఓకే వస్తుందా చాలు చెల్ల అన్న ఇంత చాలు. పసుపు సరిపోదు చాలు. గిన్నె కోసం ₹1000 చెప్పినాడు చెట్టే. అక్కడ వాళ్ళు తీసుకుంటే రిపోర్ట్ చేస్తున్నాడు.